హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం కారం చెక్కలు అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యం కారం చెక్కలు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఇలా ఒక 2 బౌల్స్ తీసుకోండి. ఇందులో ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోండి. ఇంకొక బౌల్లోకి ఇదే కప్పుతో పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. ఈ రెండింటిని కూడా శుభ్రంగా నీళ్ళు వేసి క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసి ఈ పప్పులు సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసి ఒక 10-15 నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి. ఇవి రానేలోపు ఇందులో కావాల్సిన పచ్చికారాన్ని రెడీ చేసుకుందాం. ఒక 10 పచ్చిమిర్చీలు, ఒక 2 అంగుళాల వరకు అల్లం ముక్కను తీసేసుకొని ఇలా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా అల్లం వేసిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చీల్చి వేసేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 1/2 కిలో వరకు బియ్యం పిండిని తీసుకోండి. కారం చెక్కల్ని 1/2 కిలో బియ్యం పిండితో చేసి చూపించబోతున్నానండి. నేను చూపించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా 1/2 కిలో పిండికి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసేసుకోండి. ఆ తర్వాత పెసరపప్పును కూడా మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం ఉంది కదా, ఇది మొత్తం కూడా వేసేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి కారం వచ్చేసి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇక్కడ తీసుకున్న పిండి క్వాంటిటీకి 1 స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 1 స్పూన్ వేసిన తర్వాత పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి చెక్కలు వచ్చేసి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దిగా వేడి చేసి వేసేసుకోండి. మీరు ఈ నెయ్యి బదులు వేడి ఆయిల్ని అయినా సరే వేసేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఈ పిండిలో మొత్తం కలిసేలాగా పొడి పిండిని ముందుగా ఇలా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత ఇందులోకి గోరువెచ్చని నీళ్ళని తీసుకొని నీళ్లు కొద్దిగా వేస్తూ పిండిని సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోవాలి. మరీ చేయి కాలేంత వేడిగా అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా నీళ్లు ఎంతైతే సరిపడతాయో అంత వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోండి. పిండి చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత సగం పిండి వరకు పక్కకు తీసేసుకోండి. ఇలా చిన్న పిండి ముద్దను తీసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్ను కప్పేసుకోండి. ఇలా తడి క్లాత్ కప్పేసుకొని ఈ ఎక్స్ట్రా తీసుకున్న పిండి ముద్దని ఒక ప్లేట్లో వేసేసుకొని మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దలు అయితే రెడీ చేసేసుకోవాలి. నేను ఇక్కడ సగ్గుబియ్యం చెక్కల్ని చిన్నవిగా చేస్తున్నానండి. అందుకే ఈ పిండి ముద్దల్ని ఇలా చిన్న బాల్స్ రెడీ చేసి పెట్టేసుకున్నారంటే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది. ఇలా పిండి మొత్తం కూడా చిన్న బాల్స్లో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక కవర్ అయితే తీసుకోండి. దీనిపైన లైట్గా ఆయిల్ వేసేసుకొని మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి. 2 కవర్లకు కూడా ఆయిల్ అప్లై చేసేసి ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దల్ని ఇక 4 కానీ 5 కానీ వేసేసుకొని కవర్కి సరిపడినన్ని వేసి ఇలా పైవైపు మళ్ళీ కవర్ని క్లోజ్ చేసేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ మూత కానీ లోటా కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేశారంటే మనకి చిన్న పప్పు చెక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఒకేసారి 4-5 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. ఒక్కరు చేసినా కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. పప్పు చెక్క వచ్చేసి మరీ మందంగా రాలేదు, మరీ పలుచగా రాలేదు. ఇలా వచ్చేసిన వాటిని ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఇలా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ చక్కగా బాగా వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ చెక్కలన్నీ కూడా వేసేసుకోవచ్చండి. ఏమీ అంటుకోవు. ఫ్రై అయిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి. కళాయిలో ఎన్నైతే సరిపడతాయో వాటి వరకు వేసేసుకొని మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెమ్మదిగానే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు చక్కగా క్రిస్పీగా వేగిపోయి కరకరలాడుతూ వస్తాయి ఈ చెక్కలు అనేవి. అప్పుడప్పుడు ఇలా కొంచెం గరిటెతో 2 వైపులా టర్న్ చేస్తూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత కలర్ అనేది మారుతుంది. ఇలా వేయించేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మరింత రుచిగా ఎంతో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం కారం చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సగ్గుబియ్యం వేసాం కదా, మరింత గుల్లగా వస్తాయి. అస్సలు గట్టిగా ఉండవండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.
ఎన్ని కేజీల పిండి అయినా సరే ఈ సింపుల్ ప్రాసెస్లో ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఎంతో రుచిగా ఉండే ఈ సగ్గుబియ్యం కారం చెక్కల్ని ఈ సంక్రాంతికి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.